హాయ్ అన్న అందరికీ నమస్తే. నేను మీ హరికృష్ణ యాదవ్. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 55 HP 2-wheel drive హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్నా అలా అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలకు పంపించగలరు. మీ దగ్గర ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్నా అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో పంపించండి. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 55 HP 2-wheel drive హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్ హార్వెస్టర్తో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. ఈ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసరికి 2017 మోడల్ బండి. 2017లో హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకున్నా ఆ వెహికల్ యొక్క పేరు అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా డెఫినెట్గా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి, ఈ బండి గురించి మంచి వివరాలు, పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క కండిషన్ యొక్క విషయానికి వస్తే కండిషన్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్పిన బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించాము. ఈ బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్. ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఎక్కువ యూజ్ కూడా చేయాలని ఉండదు చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లు అయితే టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయని ఉండదు చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ కానీ ఇలాంటి కంపెనీ యొక్క ఫైనాన్స్ అయితే లేదని చెప్తున్నారు. పేపర్లు వచ్చేసి క్లియర్గా ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఉండదు చెప్పడం జరుగుతుంది. ఇంజిన్ యొక్క కండిషన్ కానీ, గేర్ బాక్స్ కానీ, క్లచ్ ప్లేట్స్ కానీ అంతా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో, పర్ఫెక్ట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 7,50,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి, 55 HP స్టాండర్డ్ బాక్స్ 7,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం రేటు విషయంలో కూడా తగ్గించి మాట్లాడుకోవచ్చు అని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. అలాగే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.